హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం అసలు చేనుకెళ్తే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇగో చేనుకెళ్తున్నప్పుడు మా పక్కన చేన్లలో మేకలు గొర్రెలు చాలా మందలు మేస్తున్నాయి. వాటిని చూస్తుంటే అసలు ఇంకా చూడాలనిపిస్తుంటుంది. చూస్తున్నారు కదా, అవి చిన్న చిన్న పొదలను ఏ విధంగా తింటున్నాయి, చాలా ఉన్నాయి. అయితే మొత్తానికైతే ఇక చేనుకు వచ్చేసినాం. చేనుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉల్లిగడ్డ నారు వేసింది. ఈ మడులల్లో ఉన్నదేమో వేసింది, అది ఆల్రెడీ పెద్దగా అయింది. ఇక పీకొచ్చు ఒక వారం రోజులైతే ఆ ఉల్లిగడ్డ మొత్తం పీకడానికి వచ్చేసింది. ఇది వచ్చేలోపు మళ్ళీ తర్వాత నెక్స్ట్ రావాలని చెప్పేసి ఇప్పుడు ఈ మడులల్లో కూడా వేయడం జరిగింది. చూడండి వాటర్ ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఈరోజే వేసిండ్రు కాబట్టి ఈ విధంగా ఉంది. నారు చాలా చిన్న చిన్నగా ఉంది, అక్కడక్కడ కనిపించడం జరుగుతుంది. చూడండి తర్వాత ఇగో అండి, మొత్తానికి మేమందరం అయితే చేను దగ్గరకు వచ్చేసినాం. ఇది అయితే తర్వాత మళ్ళీ మేము కందికాయ తెంపుకొని చేను దగ్గరనే ఉడకబెట్టుకోవడం జరిగింది. ఇది అనపకాయ అంటారు. కందికాయ అనపకాయ ఒక్క దగ్గర ఉడికేస్తే అసలు ఎంత బాగుంటుందంటే తినే వాళ్ళకే తెలుస్తుంది ఆ టేస్ట్. మొత్తానికి ఒక కుండనైతే సేకరించుకున్నాము. దాన్ని తీసుకొని దాంట్లో మేము తెంపినటువంటి కందికాయ మరియు అనపకాయను ఒక్క దగ్గర వేసి మా తమ్ముడిగో పొయ్యిని ముట్టిస్తుండు. చేనులోనే కాబట్టి రాళ్ళు పెట్టి కట్టెలు తీసుకొచ్చి ఈ విధంగా దాన్ని రాజేసిండు. ఆలోపు నేను మాత్రం అందులో మొత్తం ఉన్నటువంటి అనపకాయను కుక్కడం జరుగుతుంది. ఈ విధంగా వేసిన తర్వాత దీనిలో కొద్దిగా ఉప్పు నీళ్ళు వేసేసుకుంటే మంచిగా ఉడకడం జరుగుతుంది. అది ఉడికే వరకు మేము అట్లా చేను చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వచ్చేలోపు అది కాయ మంచిగా ఉడకడం జరుగుతుంది. అయితే ఈ విధంగా మొత్తానికి కుండ నిండా నింపిన తర్వాత దాంట్లో వేసుకొని వాటర్ అండ్ ఉప్పు కలుపుకొని మూత పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. బోర్లా కుండ కూడా వేసుకోవచ్చు. ఆ విధంగా వేసుకోవాలంటే ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా సమయం పడుతుంది. అందుకని ఇప్పుడు మేము ఈజీగా అయ్యేది ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నానండి. ఎందుకంటే ఎక్కువ ఉంది కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే రుచి అన్నది మంచిగా ఉంటుంది. ఇది మొత్తానికి ఇగో 1 లీటర్ వాటర్ అయితే వేయాలి. ఇది బోర్లో నుంచి పట్టినటువంటి వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ని నేను ఏం చేస్తున్నానో అందులో మొత్తం ఇంచుమించు దగ్గర వరకు వేసేస్తాను. ఇంకా ఆ బాటిల్లో వాటర్ లేనట్లు ఆ విధంగా వేస్తేనే కాయ అన్నది మంచిగా మెత్తగా ఉడుకుతుంది. పండ్లు లేని వాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు. ఎందుకంటే మంచిగా ఉడికితే డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. ఎచ్చిపచ్చి ఉడికితే రేపు పొద్దుగాల లోట పట్టుకొని ఉరుకుడే ఉంటుంది. ఇక రేపు పొద్దుగాల లోట పట్టుకొని ఉరుకుడే ఉంటుంది. ఇక అందుకని చెప్పేసి నేను వాటర్ మంచిగా వేసి మంచిగా ఉడకబెట్టుకొని బాగా తిన్న తర్వాత తింటుంటే ఉంటుంది. ఇక అంటారు కదా, ఊర్లో ఉండేటటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఈ టేస్టులన్నీ. ఆ పట్టణంలో ఉండేటోళ్ళు ఏంది చికెన్ బొక్కలు తినుడు తప్ప వాళ్ళకి ఎక్కువ ఏం తెలియదు. బయట తిరిగితే మాత్రం ఆ గాలి, ఆ వాతావరణం, ఆ చేన్లు, పల్లెటూరి అందమంతా కూడా అడవి లోపలనే ఉంటుందండి. ఎందుకంటే రకరకాలైనటువంటి కాయలు పండ్లు అన్ని రకాలుగా మనకు ఊర్లలోనే దొరుకుతాయి. మా తమ్ముడు ఇంకా దాన్ని గట్టిగా లోపలికి నొక్కిండు. అయితే ఇంకా కొన్ని వాటర్ పడతాయని నేను ఏం చేసినాను, ఇంకా కొన్ని వాటర్ కూడా పెట్టినాను. చూడండి మంట ఎంత బాగా వస్తుందో అసలు. ఇక గ్యాస్ మీద ఉడకబెట్టుకొని తింటారు. అది తిన్నట్లుండదు ఇన్నట్లుండదు. ఇక మొత్తానికి వేడైన తర్వాత వైట్ కలర్ బయటకు వస్తున్నాయి చూడండి. అబ్బా అసలు వాసన ఎంత బాగా వచ్చిందంటే 4 చేనులకు పోయిన దాకా వాసన అన్నది వస్తుంది. ఇక వాసన చూస్తే పక్క చేనులోళ్ళు కూడా వచ్చి తింటారు. ఇక్కడ గింషలు ఉండవు కాబట్టి కట్టె పుల్లలతోటి గెలుకుడే ఉంటుంది. మరి ఇక కట్టె పుల్లలతోటి గెలుకుడే ఉంటుంది. ఇక అందరు కూడా గిట్లనే చేస్తారు. చేయి పెడితే మాత్రం ఇక కాలుతుంది. చేయి మొత్తం ఎట్లా అవుతుంది అనుకున్నారు, ఊసిపోతుంది ఒక చర్మం అంతా దాంట్లోకి. అప్పుడు తినుడు కాదు కదా, మంటనే ఉంటుంది. ఇక అక్కడ మంటనే ఉంటుంది. ఇక అక్కడ అందుకే కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఒక పాత బట్ట ఉండే నేను అక్కడ నుంచి తీసుకొని అందులో ఫస్ట్ ఇప్పుడు వాటర్ కూడా బయటకు వస్తాయి చూడండి. ఇక ఏం లేదు మా కాడ కాబట్టి ఒక సంచి తీసుకొని సంచి మీద పోసుకొని ఇక దీనుడే మరిగా ఎందుకంటే అది అసలు ఉడికిన తర్వాత పానం ఆగుతుంది ఆగదాగో చూడండి నీళ్ళు ఎట్లా బయటకు వస్తున్నాయి అంటే ఉడికిన తర్వాత రిమైనింగ్ వాటర్ అన్నీ ఈ విధంగా బయటకు వస్తున్నాయి. ఇక బయటకేం తీయాలని చెప్పేసి ఇంకా మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నారు. చూడండి చుట్టుముట్టు వాళ్ళు ఎట్లా నిలబడ్డారు, ఎట్లా కూర్చున్నారు. ఇక ఎప్పుడెప్పుడు వేస్తానా ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి నోరు తెరుచుకొని కూర్చున్నారు అనుకోండి. ఇక నేను చెప్పుడు అవసరం లేదు. మొత్తానికి అయితే కాయ ఉడికింది ఈ విధంగా ఉంది. మీకు కూడా తినాలనిపిస్తుంది కాదు నాకు తెలుసు. మరి ఇక రండి మరి తిందాం. ఇంకేం చేద్దాం. మొత్తానికి మేమైతే ఇట్లా తిన్నాం. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై వీడియో.